హాయ్ అండి. మీలో ఎంతమందికి జొన్నగడ్డ కంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టం అబ్బా. రోజు పెట్టిన తింటా. మా హస్బెండ్ మా మిజ్జు నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట. వాళ్ళు అస్సలు తినలేదు, ఇప్పటివరకు టేస్ట్ కూడా చేయలేదు. ఇంకరోజు వాళ్ళకి ఎట్లయినా టేస్ట్ చేయాలని ఫిక్స్ అయినా జొన్నగడ్డగా వేద్దామని ఇంట్లో. నేను చాలాసార్లు తిన్నా కానీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. చాలాసార్లు తిన్నా అంటున్నావు, ఇంట్లో ట్రై చేయాలంటున్నావు, ఎట్లా తిన్నావు అక్క అనుకుంటున్నా. చెప్తాగండి. మా ఇంటి దగ్గర అయితే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఉంటుందండి. ఆ గ్రౌండ్ ముందు ఇవన్నీ అమ్ముతారు. గడక, జ్యూసెస్, రాగి జావ అవన్నీ అమ్ముతారు. మా హస్బెండ్ అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు నా కోసం. నేను తింటా కానీ మా హస్బెండ్ అస్సలు తినరు. ఇంకా సరే వాళ్ళకి తినిపిద్దామని అయితే ఈరోజు ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నా. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత అయితే మా తాతయ్యతోటి గడక తెప్పించిన. ఇంకా గడక చేయడం ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. ఇంకా మా అమ్మమ్మ అప్పుడప్పుడు చేస్తుంది కానీ నేను ఎప్పుడు చూడలేదు చేసేటప్పుడు. ఇంకా యూట్యూబ్ ఉన్నది కదా మనకు, యూట్యూబ్లో చూసి అయితే చేద్దామని ఫిక్స్ అయినా. చాలా వీడియోస్ వచ్చినాయి, సెర్చ్ చేస్తే ఒకటైతే సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నా. ఏం లేదండి, ఒక గ్లాసు గడకకి 5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. మంచిగా అది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆ గడకలు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టాలి. ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఉడకడానికి అయితే. ఇంకా మంచిగా ఇట్లా దగ్గర పడే టైంలో అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్, అయితే మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో, ఇట్లా రోజు కావాలా లేకపోతే టైట్ కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకైతే ఈ విషయం తెలుసా అండి? యూట్యూబ్లో ఒక అప్డేట్ వచ్చింది. ఇందులో షార్ట్స్ 1 మినిట్ వచ్చాయి కదా, ఇప్పుడైతే 3 మినిట్స్కి అయితే అప్డేట్ అయిపోయిందనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, ఓకేనా. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. వేడి వేడి దాంట్లో నేను ఆ రోజు పప్పుచారు చేసిన. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండే. ఇంకా మా మిజ్జికి ఇంట్లోనే ఉండే ఆ రోజు. ఇంకా వాడికి టేస్ట్ చూపించాను, వాడికి కూడా బాగా నచ్చింది. ఇంకా కర్రీస్ కన్నా పెరుగుతో అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మా ఆవిడకి కూడా తినిపిస్తుంది చూడండి వాడి రియాక్షన్. మా హస్బెండ్ కూడా ఇష్టంగా తిన్నాడు. నేను వేడి వేడి తిన్నా కాబట్టి కొంచెం లూజ్ ఉన్నది. ఇంకొంచెం చల్లారినాకైతే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.